తాజాగా అమరావతి రాజధానికి చట్టబద్ధత అంటూ ఊదరగొట్టేస్తున్నారు సార్ కూటమి ప్రభుత్వం. ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసేశారు చాలా హడావిడిగా, అటు కేంద్రానికి పంపించారు, పార్లమెంట్ లో కూడా అది మొత్తానికి బూజువాణి ఓటుతోటి ఆ బిల్లు ఆమోదం పొందింది సార్. అక్కడ విచిత్రం ఏంటంటే, సరే మన వైఎస్ఆర్సీపీ నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా మాట్లాడారు. మిథున్ రెడ్డి గారు అయితే చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారండి. పేరు పెట్టడం కాదు, ఏం చేశారు మీరు అభివృద్ధి, అసలు రైతులకు మీరు ఏం చేశారు అవన్నీ చెప్పండి, మేము ఈ బిల్లుకు వ్యతిరేకం కానీ అమరావతికి వ్యతిరేకం కాదు అని ఆయన అంటాం. తర్వాత చాలా మంది సభ్యులు మాట్లాడారు. ఇంకా శివసేన నుంచి, సమాజ్వాదీ పార్టీ నుంచి వాళ్ళు మాట్లాడారండి. ఈ అమరావతి బిల్లు సరే, అసలు ఇంతకుముందు టీడీపీ మేమంతా అలయన్స్ లో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి ఓదరగొట్టింది, అసలు దాని ప్రస్తావనే లేదు ఏంటి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇక రేణుకా చౌదరి గారు కూడా విచిత్రంగా, మన ఆవిడ కూడా ఒక పక్క కేంద్రాన్ని ఎండగడుతూనే అమరావతి పేరు పెట్టి జగన్, కమరావతి పేరు పెట్టి జగన్ అని ఆవిడేదో అన్నారండి. సరే, ఇవన్నీ ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా తెర మీదకి ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారండి, మావి గన్ అని. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం, పనులు మొదలు పెట్టాం, పర్మిషన్లు తెచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ కొనుగోలు చేసినాం, ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం, ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేసాం. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. బ్రహ్మాండమైన 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి కారిడార్ కింద. సో అసలు ఈ మావిగన్ అనే ప్రతిపాదన ఎలా చూడాలి సార్? ఇది ఏమన్నా అంటే ఒక రాజకీయ వ్యూహంలో భాగమా, లేకపోతే? సార్, మీటీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. పవన్ గారు ఇప్పుడు రాజధాని అమరావతి అని ఇప్పుడు ఏదో రెజల్యూషన్ పాస్ చేశారు పార్లమెంట్ లో కూడా మనం చూసాం. అక్కడ రాజధాని అమరావతి అనేది, అసలే అమరావతి అనే ఊరికి ఈ రాజధాని కట్టిన ప్రాంతానికి దగ్గర 35 నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉంటదండి. ఇప్పుడు రాజధాని ఎక్కడైతే కడుతున్నారో అది నేలపాడు అంటారు, తుళ్ళూరు అంటారు, ఈ చిన్న చిన్న గ్రామాల మధ్యలో అది కడుతున్నారు. అమరావతి అక్కడి నుంచి దగ్గర 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటదండి. రియల్ అమరావతి అనేది ఎక్కడ ఉందో అది 40 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇప్పుడు కట్టే రాజధానికి. అలాగే ఈ రాజధానికి గుంటూరు 35 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటదండి, మంగళగిరి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటదండి, విజయవాడ 25 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటదండి. ఇది ఇప్పుడు అమరావతి అనే రాజధాని అంటే ఏ ఊరికి దగ్గరలో లేదు, ఒక నిర్మానుష ప్రాంతంలో పంట పొలాల్లో ఒక నగరాన్ని నిర్మిస్తున్నాము అని చెప్తున్నారు. రాజధాని కట్టుకోండి, నగరాలు ఎందుకు నిర్మించడం? మీరు నిర్మిస్తే నగరాలు ఒక సంవత్సరంలోనో లేకపోతే 4-5 సంవత్సరాల్లోనో నగరాలు ఎలా తయారవుతాయి? ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోతున్నారు? కట్టండి, లేదా విజయవాడలో కట్టండి, లేదా గుంటూరులో కట్టండి, ఇంకెక్కడైనా కట్టండి, ఊరికి దగ్గరలో కట్టండి. మీరు పంట పొలాల్లో ఏ ఊరికి అనుబంధం లేకుండా గుంటూరు 40 కిలోమీటర్లు, విజయవాడ 25 కిలోమీటర్లు, మంగళగిరి 30 కిలోమీటర్లు, అసలు అమరావతికి 40 కిలోమీటర్లు, ఈ మధ్యలో మీరు పంట పొలాలు తీసుకొని రాజధాని కడుతున్నారు. ఎవరు వస్తారు అక్కడికి? ఎందుకు రావాలి అక్కడికి? మేము హైకోర్టు అడ్వకేట్స్ కాబట్టి, అక్కడ హైకోర్టు ఉంది కాబట్టి మేము వెళ్తాం, ఉదయం వెళ్తాం, సాయంత్రం వస్తాం. అసెంబ్లీ జరిగేటప్పుడు ఎప్పుడో సంవత్సరానికి 3 సార్లు జరుగుద్దండి. శీతాకాల సమావేశాలు, ఎండాకాల సమావేశాలు, వానాకాల సమావేశాలు. ఆ టైంలో ఎమ్మెల్యేలు వెళ్తారు, డిస్కస్ చేసుకుంటారు, వస్తారు. సెక్రటరేట్ ఉంటుంది అక్కడ, ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్తారు, ఆ దాంట్లో ఉన్న స్టాఫ్ వెళ్తారు, సీఎంలు వాళ్ళు వెళ్తారు. ప్రజలకి అక్కడ ఎలా వెళ్తారు? ప్రజలు వెళితేనే కదా డెవలప్మెంట్ అయ్యేది. ప్రజలు లేకపోకుండా మీరు రాజధానికి ఎలా డెవలప్ చేస్తారు? ఎన్ని సంవత్సరాలు చేస్తారు? ఎన్ని సంవత్సరాలు కావాలి? ఇప్పటికి 12 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ అధిగతి లేదు. ఎక్కడో శ్రీకాకుళంలో ఉండేవాళ్ళు రాజధాని డెవలప్ అయిపోయిందని మాట్లాడతారు, చిత్తూరులో ఉండేవాళ్ళు రాజధాని డెవలప్ అయిపోయింది మాట్లాడతారు. మేము అండి రాజధానిలో ఉండేది రోజు మేము చూస్తున్నామండి అక్కడ ఎంత జరుగుతుందో, ఏం జరుగుతుందో. ఇంతవరకు 10% కాలేదు అక్కడ. ఈ విధంగా పని జరిగితే ఎన్ని సంవత్సరాలకి రాజధాని కంప్లీట్ అవుతుందో ఎవరైనా ఇవ్వగలరా? గ్యారెంటీ ఇవ్వగలరా? పైగా కేంద్రం నుంచి ₹1 గ్రాంట్ తేలేకపోయారండి. అప్పటి నుంచి అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు రూపాయి గ్రాంట్ తేలేకపోయారు. కేంద్రం డబ్బులు ఇవ్వదు సార్.
ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వదు. వాళ్ళు ఆల్రెడీ ముందే ఇండైరెక్ట్ గా చెప్పారు, మేము మా దగ్గర మట్టి ఉంది, నీళ్లు ఉన్నాయి, కావాలంటే తీసుకోండి, డబ్బులు ఇవ్వమన్నారు. ఎవరు వాళ్ళు రాజధాని కట్టుకున్నారంట, ఎవరు ఇస్తే డబ్బులు ఇవ్వండి అని చెప్పి మోడీ గారు వారల్ గా ఏదో మాసాయం చేస్తున్నారు తప్ప ఆయన సెంట్రల్ నుంచి ఎటువంటి హెల్ప్ రాజధానికి చేసే ఆయనకి లేదు. సార్ చిన్న సబ్మిషన్, తాజాగా పార్లమెంట్ లో కూడా ఆప్ ఎంపీ ఆయన మాట్లాడుతూ, సంజయ్ సింగ్ మాట్లాడుతూ, బీజేపీ అనేటువంటిది వాడుకుని వదిలేస్తుంది, టీడీపీ చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా అన్నాడండి ఆయన ఈ బిల్లు సందర్భంగా మాట్లాడుతూ. ఇది వాస్తవం, ప్రజలకు తెలుసు కదండి ఇవన్నీ కూడాను. బీజేపీ మీకు ఎక్కడన్నా నేను ఈ సహాయం చేస్తానని ఏ రోజు కమిట్మెంట్ ఇవ్వలేదే, ఓరల్ గా కానీ రిటర్న్ గా కానీ మీకు ఎక్కడ కమిట్మెంట్ ఇచ్చిందా? ఇస్తుందా? ఎలా ఇస్తుంది? ఇప్పుడున్న టీడీపీ మొన్నటిదాకా కాంగ్రెస్ తో జతగట్టింది కదా, సడన్ గా నువ్వు బీజేపీకి యూటర్న్ తీసుకుని వస్తే వాళ్ళెలా నమ్ముతారు? మీరు మొన్నటిదాకా నల్ల చొక్కాయలు వేసుకుని మీరు నిరసన చెప్పారు కదా ఎగ్నెస్ట్ బీజేపీ, మోడీకి వ్యతిరేకంగా నల్ల చొక్కాయలు వేసుకుని మీరు ప్రదర్శనలు చేశారు కదా, ఇవన్నీ మోడీ గారు ఎలా మర్చిపోతాడు? హాట్ లైన్ లోనేమో రాహుల్ గాంధీ గారితో మీరు ఉంటారు, కూల్ లైన్ లోనేమో మోడీ గారితో ఉంటారు. వాళ్ళు ఎలా బిలీవ్ చేస్తారు మిమ్మల్ని? ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు నేను చెప్పాను, ఈ రాజధాని అనేది ఈ విధంగా ఉంది, ఏ నగరానికి దగ్గరలో లేదు. ఇలాంటి నగరానికి ఎందుకు వెళ్ళాలి ప్రజలు? ఎందుకు రావాలి వ్యాపారవేత్తలు? ఎందుకు రావాలి పబ్లిక్? కారణాలు కావాలి కదా, అక్కడ వాళ్ళకి జీవనోపాధి ఉండాలి కదా. రాజధాని అంటే బిల్డింగ్లు కాదు కదండి, ప్రజలకు ఒక జీవనోపాధి క్రియేట్ చేయాలి. అది ఎలా జరుగుద్ది? ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. మనం ఎంతసేపు గ్రాఫిక్స్ ద్వారా మనం టైం పాస్ చేస్తాం కాదు, ప్రాక్టికల్ గా మనం ఆలోచిద్దాం. ఇప్పుడు వస్తున్న పాయింట్ కి, జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని తీసుకొని ఈ మధ్యలో ఒక రాజధాని ఏర్పాటు చేయండి అని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఒక్కసారి దానికి దీనికి డిఫరెన్స్ చూసుకుందామండి. మోహన్ గారు ఒక రెండు నిమిషాలు టైం తీసుకుంటాను, కొంచెం నాకు టైం ఇవ్వండి. మచిలీపట్నంలో ఇలా పోర్టు తయారవుతుంది, మీరు చూశారు, ఇది అందరికి తెలిసిన విషయమే. విజయవాడ, గుంటూరు ఆల్రెడీ ఆర్థికంగా గాని, పారిశ్రామికంగా గాని, ట్రాన్స్పోర్ట్ పరంగా గాని, రోడ్వే గాని, రైల్వే గాని అన్ని వేలు కూడా కనెక్ట్ అయ్యి ఉంది. అభివృద్ధి చెందున్న నగరాలు ఈ రెండు కూడా. ఈ రెండింటికి మధ్యలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల క్రితం చెప్పారు, విజయవాడ నగరం ఈ గుంటూరు నగరానికి మధ్యలో కొంత స్థలాన్ని తీసుకొని హైవే పక్కన మీరు 4 బిల్డింగ్లు కట్టుకుంటే రాజధాని అయిపోద్ది. ట్విన్ సిటీస్ లాగా గుంటూరు, విజయవాడ ఉంటది, తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో ప్రజలకి అందుబాటులో మంచి రాజధాని వస్తుంది అని ఆయన ఏ రోజో చెప్పాడు, ప్రపోజల్ చేశారు. అక్కడికి ప్రజలు వస్తూ ఉంటారు, గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళేవాళ్ళు, విజయవాడ నుంచి గుంటూరు వచ్చేవాళ్ళు. మీకు మెడ్రాస్ నుంచి మీకు వైజాగ్ వెళ్ళాలన్నా కానీ వైజాగ్, గుంటూరు, విజయవాడ మీద రావాలి. దీనికి ఏమవుతుంది? మీకు ఆ కారిడార్ అందుబాటులో ఉంటాయి, రోడ్వే అందుబాటులో ఉంటుంది, రైల్వే మార్గాలు అందుబాటులో ఉంటాయి, ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంది, అన్ని హైవే పక్కనే ఉన్నాయి కదా. అక్కడ కదా పారిశ్రామికవేత్తలు వస్తారు, అక్కడ కదా పెట్టుబడులు పెడతారు, అక్కడ కదా యువతకి ఉపాధి దొరుకుద్ది. ఇవన్నీ కరెక్ట్ చేస్తే మన యువత బెంగళూరు ఎందుకు వెళ్ళద్ది, మద్రాసు వెళ్ళద్ది, హైదరాబాద్ ఎందుకు వెళ్ళద్ది? ఇక్కడ మీరు ఎన్ని 10 సంవత్సరాలు ఎందుకు క్రియేట్ చేయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు 2 సంవత్సరాలు కరోనా పోతే 3 సంవత్సరాలే ఆయనకి పరిపాలన ఉంది. ఆ 3 సంవత్సరాలు ఆయన చేసింది ఎంతండి? షిప్ యార్డ్లు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, 16 మెడికల్ కాలేజీలు, ఫ్లైఓవర్ లో, విజయవాడ కనకదుర్గం ఫ్లైఓవర్, ఇక్కడ బెల్ సర్కిల్ ఫ్లైఓవర్, ఇలాంటి నగరంలో ఎన్నో ఉన్నాయి, రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. నాడు నేడు స్కీమ్లు, మహిళలకి స్కీమ్లు, ఎవరికి స్కీమ్లు ఇవ్వలేదు, ఎవరికి ఏమని తక్కువ చేశాడు. ఇవన్నీ చేస్తూనే ఇన్ని మెడికల్ కాలేజీలా, ఇన్ని హార్బర్లా, కోస్టల్ కారిడార్ కంప్లీట్ చేశాడా? అంటే 3 సంవత్సరాలే గనక ఇంత చేస్తే ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తే ఈ రాష్ట్రాన్ని సింగపూర్ చేయక ఇంకేం చేస్తాడు? ఇప్పుడు చెప్పండి. సింగపూర్ చేస్తాము, హాంకాంగ్ చేస్తామని మొన్నటిదాకా గత పార్టీ వారు, కొంతమంది ఒక పార్టీకి సంబంధించిన వారు గ్రాఫిక్స్ లో చూపించారు. బట్ జగన్మోహన్ రెడ్డి రియల్ గా చూపిస్తున్నాడు. ఈ రోజున చెప్తున్నాడు, ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కనుక కలిపి ఒక రాజధానిగా ప్రకటించగలిగితే రాబోయే 4-3 సంవత్సరాల్లోనే మచిలీపట్నంలో ఇది రెడీ అయిపోద్దండి. దాంతో షిప్ యార్డ్ రెడీ అయిపోద్ది. దాంతో ఏమవుతుందండి? ఇంటర్నేషనల్ మార్కెట్ పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కి. హాంకాంగ్ నుంచి, సింగపూర్ నుంచి షిప్పులు వస్తాయి, ప్రజలకి దొరుకుతుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్ పోర్ట్ సిటీ అవుద్ది, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది గోస్ట్ సిటీ అవుద్ది. పోర్ట్ సిటీ వస్తే మనకి ఎగుమతులు దిగుమతులు ఇంటర్నేషనల్ లెవెల్లో పెరుగుతాయండి. అప్పుడు మనం తెలంగాణలో హైదరాబాద్ అంటే చూడటం కాదు, మన యువత హైదరాబాద్ వెళ్తాం కాదండి, హైదరాబాద్ యువత అంటే ఆంధ్రప్రదేశ్ వస్తుంది సార్. 100% నిజం. తెలంగాణకి సముద్రం లేదు, మనకు ఉంది.
970 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా ఉంది మనకి. ఎన్ని అద్భుతాలు చేసుకోవచ్చు తెలుసా? ఇంటర్నేషనల్ మార్కెట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనం. సింగపూర్ అని కబుర్లు చెప్పాం కదా, రియల్ సింగపూర్ ఇక్కడ దిగుద్ది. మొన్న మూలపేట పోర్టు కూడా అసలు కొన్ని నిజాలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెలుగులోకి వస్తున్నాయండి. నిజంగా వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకోలేదు. మూలపేట పోర్టు ఏంటంటే 70% ఫినిష్ చేశారంట మొన్న. వాళ్ళు వెళ్ళి అక్కడ ధర్నా చేస్తే గానీ తెలియలేదు ఆ విషయం. కాదు సార్, పని చేసేవారు ఎవరు చెప్పరండి. పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు పని చేయరు సార్. ఇదే జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళు పబ్లిసిటీ మీదే కూర్చున్నారు. ఇవాళ సోషల్ మీడియాలో ప్రజలను మోసం చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఈ రోజు చూడండి, జగన్ గారు ఒక ప్రపోజల్ తీసుకొచ్చి పెట్టారు. విజయవాడ నగరంలో 20 లక్షల మంది జనాభా ఉన్నారు. గుంటూరు నగరంలో 10 లక్షల మంది పైన జనాభా ఉన్నారు. మచిలీపట్నంలో 5-6 లక్షల మంది జనాభా పైనే ఉన్నారు. ఈ 3 సరౌండింగ్స్ కలిపితే 40-50 లక్షల మంది జనాభా వస్తారు. మీరు చెప్పండి, ఇప్పుడు 40 లక్షలు 50 లక్షలు ఉన్న జనాభాని కలిపి ఒక రాజధాని ఏర్పాటు చేయటం మంచిదా? అట్లా కాదు. అమరావతిలో ఉన్న 29 గ్రామాల్లో మొత్తం కలిపిన 1,00,00,000 మంది జనాభా లేరు. 1,00,00,000 జనాభాకి మీరు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి రాజధాని కడతారు. ఇక్కడ 40-50 లక్షల మంది ఉన్న జనాభాకి రాజధాని అంటే ఒప్పుకోరు. ఇక్కడ ఆల్రెడీ రోడ్వే ఉంది, రైల్వే కనెక్టేషన్ ఉంది, ఇప్పుడు బందర్ పోర్ట్ వస్తుంది. అన్ని రెడీమేడ్ గా ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం లేదు, కరెంట్ ప్రాబ్లం లేదు, రోడ్డు ప్రాబ్లం లేదు, రైలు మార్గం ప్రాబ్లం లేదు, విమాన మార్గం ప్రాబ్లం లేదు. అన్ని రెడీమేడ్ గా ఉన్నాయి. నువ్వు వచ్చి 4 బిల్డింగ్లు కట్టుకుంటే రాజధాని అయిపోద్ది. అక్కడ పెట్టే దాంట్లో 10% ఇక్కడ పెడితే యువతకి బోర్డులంత ఉపాధి అండి, బోర్డుల ఉద్యోగాలు. పక్క రాష్ట్రాలు మన దగ్గరికి వస్తాయి, ఇంటర్నేషనల్ మార్కెట్ పెరుగుద్ది సముద్ర మార్గాన. 5 సంవత్సరాల్లో సింగపూర్ ఇప్పుడు అవుద్ది. నిజంగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్ కనుక అది దేవుడి దయ వల్ల ప్రజల అదృష్టం, దేవుడి దయ ఉంటే ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే 5 సంవత్సరాల్లో ఇదే ఆంధ్రప్రదేశ్ సింగపూర్ అవటం ఖాయం. ఇది మాటలో గ్రాఫిక్స్ కాదండి, వాస్తవాలు ప్రాక్టికల్స్ కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వెరీ ప్రాక్టికల్. అతను మాటలు చెప్పడు. ఇప్పుడు మీరే అన్నారు కదా, పని చేస్తాడు తప్ప మాటలు చెప్పడం. ఆయన దిగిపోయిన తర్వాత తెలిసింది ఇన్ని పనులు చేశాడని ప్రజలకి. అదే కరోనా 3 years కరోనా పోతే, ఆల్మోస్ట్ 2 years కరోనా పోతే 3 years లో చేసింది. ఆయన చేసిందంతా 3 years లో చేసింది. ఇప్పుడు ఆయన పని చేయటమే కూర్చున్నాడండి. కబుర్లు చెప్తే టైం లేదు కదా ఆయనకి. అందుకే పబ్లిసిటీ చేసుకునే ఉద్దేశం ఆయనకి లేదు. ఇంకొక 5 years ఇచ్చి చూడండి ఈ రాష్ట్రాన్ని ఏం చెప్తారు. ఎందుకంటే ఆయన ఒక గొప్ప పారిశ్రామికవేత్త. పరిశ్రమగా రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలో, యూత్ కి ఎలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలో, ప్రజలకి ఏ విధంగా బెనిఫిట్స్ ఇవ్వాలో ఆయనకి పూర్తి అవగాహన ఉంది. ఈ వాజ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, అందులో డౌట్ లేదు. అది ఆయన 30 సంవత్సరాలు 20 సంవత్సరాలకి ఆయన ప్రూవ్ చేశాడు. అదే నాలెడ్జిని ఆయన రాష్ట్రం మీద ఉపయోగించి ఈ రాష్ట్ర యువతకి ఎట్లాంటి పోషిస్తాడు. ఆయన చెప్పేది ఏంటంటే సార్, ప్రాక్టికల్ గా చెప్తున్నాడు. మావి గన్, ఏ గన్ అని భయం నీకుంటే మార్చుకో పేరు. ఎవరొద్దన్నారు? గన్ అంటే భయపెడతారేంటి మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో పెట్టిన గన్ను దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇది ఒప్పుకొని తీరాల్సిందే, లేదంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఏదో కొంతమంది సోషల్ మీడియాలో ఈ మధ్య పేరును చూసి కొంతమంది హేళనగా మాట్లాడుతున్నారేమో కానీ రాబోయే 1-2-3 నెలల్లోనే ప్రజల్లో ఆలోచన మొదలవుద్ది. ఇది స్లోగా జనాలకు ఎక్కుద్ది. దీని మీద ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయిందండి. దీని మీద ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయింది. అయితే వీళ్ళు చూడండి, వీళ్ళు తాత్కాలికంగా ఒక వర్గం సోషల్ మీడియా దీన్ని హేళన చేయొచ్చు, కానీ యూత్ ఆలోచించడం మొదలెట్టింది. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇది నిజమే కదా, ఇది వాస్తవమే కదా, ఇది ప్రాక్టికాలిటీయే కదా. రోడ్డు కనెక్టివ్ ఉంది, రైల్ కనెక్టివ్ ఉంది, ఎయిర్పోర్ట్స్ కనెక్టివ్ ఉంది. ఇప్పుడు కొత్తగా సముద్ర మార్గం కనెక్టివిటీ అవుతుంది. ఇంతకన్నా రాజధానికి కావాల్సిన వసతులు ఏమిటి? అభివృద్ధి చెందడానికి ఇంతకన్నా కావాలి. స్పాన్ ఆఫ్ 5 years ఇచ్చి చూడండి. ఈ రాజధాని ఇది కనుక దేవుడి దయ సక్సెస్ అయితే ఆంధ్రప్రదేశ్ సింగపూర్ 100% మరో సింగపూర్ అవుతుంది కాదు. ఇది నిజం, ఇది నమ్మాలి ప్రజలు. ఆలోచించండి. యూత్ దయచేసి ఆలోచన చెయ్యండి. గ్రాఫిక్స్ వద్దు, చాలు. గ్రాఫిక్స్ చాలా మోసపోయింది, చాలు. 10 సంవత్సరాలు నష్టపోయాం రాజధాని సపరేట్ అయ్యి. ఇంతవరకు రాజధాని లేదు. 2 లక్షల కోట్లు అమరావతిలో పెడుతున్నావు. అక్కడ అమరావతిలో 1,00,000 మంది జనాభా లేరండి. 1,00,000 మంది జనాభా లేని చోట నువ్వు 2 లక్షల కోట్లు కట్టిపెట్టి ఇప్పటికి 100 సంవత్సరాలకు అవుతుంది రాజధాని. జరిగే పనేనా? వచ్చే బడ్జెట్ ఒక్క నిమిషం సార్. నిన్న సీఎం గారు అసెంబ్లీలో ఏమంటారు? వచ్చే ఆర్థిక బడ్జెట్లు ఏదైతే ఉందో మనకి రాష్ట్రాల్లో వచ్చే ఆదాయం అంతా జీతాలకే సరిపోతుందని చెప్పారు. డబుల్ స్టేట్మెంట్, కాంట్రడిక్షన్స్. ఏది నమ్మాలి సార్? ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉంటారు. వచ్చే ఆదాయం అంతా జీతం సరిపోతుందంట. రాజధాని ఎలా కడతారండి?
వీళ్ళ కన్ఫ్యూజన్ పబ్లిసిటీ చూడండి. నిన్న అదేదో చాలా పెద్ద ఘనకార్యం లాగా ఇళ్ళు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయం ఎదుట దీపాలు వెలిగించాలంట, రాజధాని ప్రతిబింబించేలా రంగవల్లులు ముగ్గులు వేయాలంట, పైగా ఇది అన్స్టాపబుల్ అని చెప్పం, ఇవన్నీ మళ్ళీ ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలంట. ఇది ఆదేశాలు అంటండి, స్ట్రిక్ట్ ఆదేశాలు. అయితే చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తారంట. ఏది అప్పుడు మోడీ గారు కరోనా పోవాలని గంట కొట్టండి, చప్పట్లు కొట్టండి అన్నట్టు, ఇది పైగా ఆయన ఏంటి అమర దీపోత్సవం అని చెప్పేసి ఆయన దీపం వెలిగించి చాలా అట్టహాసంగా, ఏంటి అసలు ఇది అందరూ అడుగుతున్నారు, ఏమైనా ప్రత్యేక ప్యాకేజ్ తెచ్చారా, హోదా తెచ్చారా, ఏంటి హడావిడి అనేటువంటిది. సార్ నాకు క్లయింట్స్ USA లో, ఇంగ్లాండ్ లో, సింగపూర్ లో క్లయింట్స్ ఉన్నారండి యాజ్ అడ్వకేట్ గా. నాకు వాళ్ళు ఫోన్లు చేసి ఇవన్నీ చెప్పి నవ్వుతున్నారు సార్. పక్క దేశంలో నవ్వుతున్నారంట, మనమే నవ్వుకుంటున్నాం, నవ్విపోతున్నారంట సార్. ఏంటి మీ యూత్ కి బ్రెయిన్ లేదా? ఇంత అవి చెబుతుంటే ఎలా బిలీవ్ చేస్తున్నారు, ఎలా నమ్ముతున్నారు? ఆంధ్రప్రదేశ్ లో యువత ఎలా నమ్ముతున్నారు? సోషల్ మీడియాలో కూడా జై అమరావతి అంటారే తప్ప అక్కడ ఏం జరుగుతుందనేది ఎవరు ప్రాక్టికల్ ఎందుకు ఆలోచించట్లేదు? ఎక్కడికి పోతున్నారు? అసలు భవిష్యత్తు ఏంటి ఎవరు ఆలోచించడం ఏంటి అని అంటున్నారు. నవ్విపోతున్నారు సార్ అందరూ. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్ గా చూపించారు, ఎక్కడ ఖర్చు పెట్టే దాంట్లో 10% ఇక్కడ ఖర్చు పెట్టండి, 5 సంవత్సరాల్లో అద్భుతమైన రాజధాని ఏర్పడుతుంది అంటున్నారు. 40-50 లక్షల మంది ఉన్నది ఆ రాజధాని, కానీ ఇక్కడ 1 లక్ష మంది లేరు. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి రాజధాని కడతారంట. అక్కడికి ఎందుకు వెళ్ళాలి? యాజ్ హైకోర్టు అడ్వకేట్ గా నేను చెప్తున్నాను. హైకోర్టులో మన హైకోర్టు ఎంప్లాయీకి చిన్న అస్వస్థత వచ్చిందండి. ఆయనకి హార్ట్ ఏదో పట్టేసినట్టు వస్తే అతను విజయవాడ హాస్పిటల్ తీసుకొద్దామని కారులో ఎక్కితే మన దారి మధ్యలో చనిపోయాడు ఆయన. హైకోర్టు ఎంప్లాయీ ఎవరికి అక్కడ ఏమీ లేదు, అది గతి లేదు. ఎందుకంటే అప్పుడు రాజధాని మీటింగ్ జరిగేటప్పుడు మొన్న రామారావు అనే రైతు ఆయన కూడా పాపం చనిపోయాడు కదా ఆయన. ఇవన్నీ కూడా రికార్డెడ్ గా వచ్చినాయి, అన్అఫిషియల్ గా చాలా ఉన్నాయి. అవన్నీ మీడియాకి రావు, వార్తల్లోకి రావు, రానివ్వరు. మేము విజయవాడలో ఉండేవాళ్ళం. మాకు రాజధాని అమరావతి కావాలంటామా వద్దంటామా? ఇక్కడేదో కొంతమంది కావాలని అమరావతికి వీళ్ళు వ్యతిరేకం అని ఒక స్టాంప్ వేస్తున్నారే. మా ఇంటికి మాకు మేలు చేస్తారంటే వద్దని మూర్ఖుడు ఎవడని ఉంటాడండి? అమరావతికి వ్యతిరేకం ఎవరైనా ఉంటారా? కానీ మీరు చేసే విధానం కరెక్ట్ కాదు కదా. అక్కడ బెంగళూరు సిటీలోనేమో, మెడ్రాస్ అనే సిటీలోనేమో SFTకి 4,000 ఖర్చు పెట్టి అద్భుతమైన బిల్డింగ్లు అక్కడ కడుతుంటే ఇక్కడ మీరు 14,000 పెడుతున్నారు SFTకి. అంటే 10,000 డిఫరెన్స్ వస్తుంది. ఏం కడుతున్నారు? బంగారంతో కడుతున్నారా అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. బంగారంతో ఇటు పెడుతున్నారా? ఎలా అవుతుందండి? ఇదంతా మోడీ గారు చూడలేదా? పార్లమెంట్ అబ్జర్వ్ చేయట్లేదా? వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు, మాట్లాడలేదు అనుకుంటున్నారా? అవకాశం వచ్చినప్పుడు వాళ్ళే దెబ్బేస్తారు. ఎట్టి బస్సులో కేంద్రం సహకరించదు, ఎందుకంటే ఇక్కడ జరిగేదంతా కరెక్ట్ కాదు, లీగల్ కాదు. నేను ఒక్క మాట్లాడుతున్నాను ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్, అకౌంట్ టు అకౌంట్ అన్ని డీటెయిల్ గా గంటల తరబడి చెప్తున్నాడు. ఇది తప్పు అని చెప్పేసి ఎవరన్నా ఖండిస్తున్నారా? ఇది కరెక్ట్ కాదు, జగన్మోహన్ గారు చెప్పింది తప్పు, ఆ లెక్క తప్పు, ఆ లెక్కలో ఇది కరెక్ట్ కాదు. అసలు కూటమి నేతలు డేటాతో మాట్లాడిన సందర్భమే లేదండి. ఏ డేటా ఉండదు, ఉత్తినే వైల్డ్ ఎలిగేషన్ అంతే. జగన్మోహన్ రెడ్డి గారు విత్ డేటాతో మాట్లాడుతున్నారు సార్. ఎన్నోసార్లు ఆయన పెట్టిన ప్రతి ప్రెస్ మీట్ డేటాతోనే పెడుతున్నాడు. మీరు దానికి కౌంటర్ ప్రెస్ మీట్ ఏ రోజన్నా పెట్టారా? ఒక్కళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క మినిస్టర్ గాని, ఒక్క సీఎం గాని, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గాని, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గాని మీరు కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి ఇది జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడినంత తప్పు, ఇదిగో లెక్కలో ఈ లెక్కలో అని నువ్వు చూపించగలిగావా? సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని పనికి మాలను 10 మందిని పెట్టుకొని రాజధాని ఎగ్నెస్ట్ వీళ్ళందరూ రాజధానికి ఇష్టం లేదు, ఇది చెడగొడతాం చూపుతున్నారు. ఈ మాటలు మాట్లాడదాం. సబ్జెక్ట్ ఏది మీ దగ్గర? కౌంటర్ అటాక్ ఏది? లెక్కలేయి, పత్రాలేయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు 4,000కి కట్టే SFTని 14,000 ఎందుకు తీసుకుంటా ఉన్నారు. దీనికి సమాధానం ఎవరైనా చెప్పగలరా? అంటే గవర్నమెంట్ లో సీఎం, డిప్యూటీ సీఎం, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైనా సరే అది చేయకోకుండా వేగ్గా ఏదో లేమెన్స్ లాగా ఇలా మాట్లాడతారు ఏంటండి? ఆయన డేటాతో మాట్లాడుతున్నాడు. మీరు డేటాతో చెప్పాలని చెప్పండి, అది చేయలేరా? అయితే మీరు చేసేంత రాంగేనా? అమాయక జనాల్ని పిచ్చోళ్ళని చేసి ఇంకెంతకాలం అండి ఈ విధంగా మోసాలు? మీ మట్టికి మీరు 1,00,000 కోట్లు అక్కడ గుమ్మరిచ్చేసి రేపు పొద్దున మీరు వెళ్ళిపోతే ఈ అప్పులన్నీ ఎవరు తీరుతాడు? ఇప్పటికే కందిపప్పు పెరిగింది, పెట్రోల్ పెరిగింది, కిరోసిన్ పెరిగింది, సరుకులన్నీ పెరిగిపోయినాయి. వాట్ ఈస్ దిస్ సార్? ఎలా బతకాలి జనాలు? నువ్వు అక్కడ పెట్టే ప్రతి రూపాయి ఖర్చు ఇక్కడ పేదవాడి మీద పడేదే కదా. ఆ పన్నుల దూరంలో మళ్ళీ నువ్వు వసూలు చేయాల్సిందే కదా. మీ జేబులో తీసి ఇవ్వరు కదా. ఎక్కడికి పోతున్నావు? ప్రజలు ఆలోచిస్తున్నారు. సంపద సృష్టి ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు.
ఎక్కడుంది సంపద సృష్టి? ఉన్నదంతా దానికే సరిపోవట్లేదు. సంపద అన్ని ఇప్పుడు ఒక మాట మీద క్రెడిబిలిటీ లేదు సార్. మీరు ఒక మాట అంటే దానికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి, లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటే దానికి కట్టుబడి ఉన్నాడు. మీరు ఉండండి, జనాలు మిమ్మల్ని నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే లక్షల మంది ఎందుకు వస్తున్నారు? ఆయన నమ్మారు. మీరు వస్తే 10 మంది కూడా ఎందుకు లేరు? ఖాళీ కుర్చీలు ఎందుకు ఉన్నాయి? రోడ్లని ఖాళీ ఎందుకు ఉన్నాయి? మిమ్మల్ని ఎవరు నమ్మలేదు. కేవలం సోషల్ మీడియాతోనో మీరు పెట్టుకున్న ఈ కొంతమంది ఏజెంట్లతోనో ఈ పబ్లిసిటీ క్రియేట్ చేసుకుంటూ నడిపించుకుంటూ ప్రజలు మోసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంత దుర్మార్గం. రాష్ట్రం ఒక 50 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఇన్ని అప్పులు ఎప్పుడు తీరుతాయి? యూత్ కి ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది? పైగా రివర్స్ లో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందంట. అవునండి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వెనకెళ్ళింది. ఎలాగో చెప్పాలి కదా. అంటే ముఖం మీద బురదేసి మీరు కడుక్కోండి, మేము ఇది చేసుకుంటా ఉంటామంటారా? డేటాతో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డేటాతో పడుతున్నాడు మిమ్మల్ని. కాగ్ రిపోర్ట్లు, రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్లు అన్ని కూడా అప్పుడు ఏం జరిగాయి? ఇప్పుడు నిన్న సార్ అది మన రాజ్యసభలో సుబ్బారెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకి ఆయన జయంత్ చౌదరి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి ఆయన చెప్తుంటే లెక్కలు పాఠశాలల నుంచి, ప్రభుత్వ పాఠశాలల నుంచి డ్రాప్ అవుట్లు పెరిగిపోయి దగ్గర 1,00,000 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు అప్పుడే. ఇది 2 ఏళ్లలోనే. ఏది జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన సంస్కరణలు, నాడు నేడు కానీ, అమ్మఒడి కానీ, జగనన్న విద్యా దీవెన కానీ అవన్నీ చేస్తే 2 ఏళ్లలో మొత్తం రివర్స్ అయిపోయింది అంతా. మళ్ళీ స్కూల్ డ్రాప్ అవుట్లు పెరిగిపోయి గవర్నమెంట్ స్కూల్స్ లో, ప్రైవేట్ స్కూల్స్ కి దగ్గర 1,50,000 మంది పెరిగిపోయారంట విద్యార్థులు. ఓ పక్కనేమో గుడ్డెట్టాలా గాడిది గుడ్డెట్టాలా అని కొంతమంది ప్రవచనకర్తలు చెప్పడం. కాదు సార్, ఇప్పుడు డ్రాప్ అవుట్స్ పెరగకపోతే నారాయణ చైతన్య కాలేజీలకి మేలు ఎలా జరుగుద్ది? నారాయణ చైతన్య ప్రైవేట్ కాలేజీలకి మేలు జరగాలంటే గవర్నమెంట్ స్కూల్లో డ్రాప్ అవుట్స్ పడిపోవాలి. ఇది ఇంటర్నల్ గా జరుగుతున్న నెట్వర్క్. ఇది వరకే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ప్రైవేట్ స్కూల్స్ కి పిల్లలు లేక అల్లాడిపోయారు. ఆ 5 సంవత్సరాలు అల్లాడిపోయారు. డబ్బు దప్పటాకే అలవాటు పడ్డ ప్రాణాలు కదా 5 సంవత్సరాలు కలకల మారిపోయారు అనమాట. వాళ్ళకు వచ్చే రాబడులు తగ్గిపోయినాయి అని వాళ్ళందరూ సంఘాలు వేసుకుని పార్టీ ఫండ్లు ఇచ్చి పార్టీ నిలబెట్టుకున్నారు. ఇవాళ మళ్ళీ ఇప్పుడు ఎన్ని వసూలు చేసుకోవడానికి డ్రాప్ అవుట్స్ పెంచాలి గవర్నమెంట్ స్కూల్లో. అప్పుడే ప్రైవేట్ స్కూల్స్ కి జనాలు ఎగబడతారు, డబ్బు వస్తుంది, వాళ్ళకి ఆదాయాలు పెరుగుతాయి. ఇది మీకు ఒక మాట చెప్పాలి. తెలంగాణలో ఈయన గారు ఉన్నారండి, మన సారీ టు సే ఆ పేరు గుర్తురాట్లేదు నాకు. ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది గొప్ప కాన్సెప్ట్ ఈయనండి. కంచె ఐలయ్య, ప్రొఫెసర్ కంచె ఐలయ్య. సారీ సార్, పెద్దవారు, ఆయనకి నమస్కారం. కంచె ఐలయ్య గారు ముందే హెచ్చరించారు, ఎలక్షన్ ముందే హెచ్చరించారు. ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూను చూడటానికి వచ్చి దాన్ని చాలా బాగా ప్రశంసించారు. మన దేశంలోనే ఇలాంటిది లేదు అని ప్రశంసించారు. అద్భుతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. మధ్యలో నగరం నడి మధ్యలో నిర్మించింది, అలాంటిది దేశంలోనే లేదని చెప్పారు. ఆ సందర్భంగా ఆయన ఒక మాట వాడారు, ప్రజలు చాలా మెలకుగా ఉండండి. ఇంగ్లీష్ మీడియం అనే కాన్సెప్ట్ కి కొంతమంది వ్యతిరేకి. ఎందుకంటే సామాన్యుడు ఎడ్యుకేట్ అయితే ప్రశ్నిస్తాడు, ప్రశ్నిస్తే వాళ్ళ నారాయణమూర్తి గారు, ఆర్ నారాయణమూర్తి గారు, ఆయన మన మాజీ జస్టిస్, ఆయన ముందే మాట్లాడారు కదండి. రమణ గారు ముందే మాట్లాడారు. అయ్యా మీకు దండం పెడతా, మీరు మాత్రం దయచేసి ఇంగ్లీష్ మీడియం చూడండి. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు తెలుగు కావాలంటారు, రమణ గారు తెలుగు కావాలంటారు, తెలుగుని ప్రోత్సహించాలంట. ఇప్పుడు ఎక్కడికి పోయింది తెలుగు ప్రోత్సహించాలి? నాకు అర్థం కాలేదు. తెలుగు ఎక్కడికి పోతుందండి? మనం తెలుగులో పుట్టాం, తెలుగుకి ఏం అన్యాయం జరగదు సార్. వీళ్ళేదో ఆలోచించకపోతున్నారు. బాధంతా ఏంటంటే పేదవాడు ఇంగ్లీష్ చదవకూడదు అంతే. మరి వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతారు? వాళ్ళు మనవాళ్ళు ఎక్కడ చదువుతారు? ఫారిన్ కంట్రీస్ లో ఇంగ్లీష్ మీడియం చదువుతారు. పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? ఇప్పుడు ఇంత దుర్మార్గమా, ఇంత అన్యాయమా? మరి సోషల్ మీడియాలో యూత్ ఏమో వాళ్ళకంటూ ఒక వర్గం క్రియేట్ చేసుకొని వాళ్ళని సపోర్ట్ చేయటం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ఇంగ్లీష్ మీడియం వద్దన్న వాళ్ళు పెద్ద పెద్ద మేధావులు. వాళ్ళ వల్ల ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఇంచన్న ఉపయోగం జరిగిందా? ఈ సందర్భంగా నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు అంటారు మేము దేశం కోసం రాష్ట్రం కోసం మంచిగా ఆలోచిస్తున్నాం అంటారు. ఇంక నేను పేర్లు చెప్పను, సోకాళ్ళు మేధావులు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్తే బాగోదు నా స్థాయికి. ఏమన్నా వీళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి దించి జరిగిందా? ఈ రోజున రాజధానిలో ఇంత ఖర్చు అవుతుంది, ఏ మేధావి బయటికి రాడే? ఎస్ఎఫ్టీకి 14,000 ఏంటయ్యా అని ఎవరు అడగరే? 4,000 కట్టే ఎస్ఎఫ్టీని 14,000 ఎలా తీసుకుంటాం ఎవరు అడగరా? ఏమైపోయి మేధావులందరూ? ఒక మాజీ ఐఏఎస్ మేధావి అప్పు చేసి పప్పుకూడు అని అంటా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఇప్పుడు ఇది కాదా అప్పు చేసి పప్పుకూడు? మరి ఆయన అస్సలు నోరు ఎత్తట్లేదు. నేను అందుకే పేరు చెప్పనండి అని చెప్తున్నాను, ఎందుకంటే నేను కొంతకాలం ట్రావెల్ చేశాను కాబట్టి. సో నేను ఒకటే చెప్తున్నానండి, చాలా అన్యాయం. మీరు ఉన్న
మనకున్న తక్కువ టైంలోనే 4 మంచి పనులు చేద్దాం, లేదంటే మన చరిత్ర క్షమించదు, మన రాష్ట్రం మనల్ని క్షమించదు. 4 మంచి పనులు. ఈ రోజుకి వైఎస్ రాజశేఖర గారు చచ్చిపోయినా బతికే ఉన్నాడు జనాల మధ్యలో. దానికి కారణం మంచి పని చేశారు. మీరు బతికుండి కూడా మంచి పని చేయకపోయినా పర్లేదు, చెడు పనులు ప్రోత్సహించకండి. మీరు ఆ విధంగా చేస్తున్నారు. ఈ రోజున ఇలా ఈ రాజధాని గురించి ఒక్క మనిషి మాట్లాడట్లా, ఒక్క మేధావి బయట రావట్లేదు, ఇక్కడ ఇంత జరుగుతుందని చెప్పట్లేదు. ఇంగ్లీష్ మీడియం పిల్లలు డ్రాప్ అవుట్ అయిపోయిందని మీరే చెప్తున్నారు. ఎందుకయిందని మీరు మాట్లాడరా? ఈ రోజున పిల్లలకి అతను ఎవరో పెద్ద ప్రొఫెసర్ గారితో వచ్చేసి గుడ్డు పెట్టవద్దా, గుడ్డు పెడతారా అని అడిగాడు. కడుపుకి పిల్లలకి ఆహారం పెడుతుంటే అది కూడా తప్ప. ఇష్టమైతే రండి, లేకపోతే మానేస్తాడు స్కూల్కి అంటాడా? ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలు ఎంకరేజ్ చేస్తున్నాయండి ఎడ్యుకేషన్ అలా పెట్టాలని. ఏమొచ్చిపోయింది వీళ్ళకి? సామాన్యుడికి ఏదైనా పెట్టేసరికి ఎంత బాధ అయిపోతుంది ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఈ రాష్ట్రం ఏమైపోయిందో ఊహించుకుంటే భయంకరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి మొండివాడు కాబట్టి ఒక రకంగా అతను ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నాడో కూడా తెలియట్లేదు. ఆ దేవుడు ఆ బుద్ధి కల్పించడమో కానీ పేదవాళ్ళ తరఫున ఉండయ్యా ఎవడో లేడు ఇక్కడ అన్యాయం అయిపోతున్నారని ఆయనకు ఒక మనోబలాన్ని ఇచ్చాడో మన జ్ఞానాన్ని ఇచ్చాడో తెలియలేదు. కానీ దేవుడు ఆయనలో దూరి ఈ విధంగా మంచి పనులు చేపిస్తున్నాడు. ప్రశ్నించే వ్యక్తి ఏదో జగన్మోహన్ రెడ్డి తప్ప ఈ రాష్ట్రంలో ఇంకెవడున్నాడు సార్? అన్యాయాన్ని ప్రశ్నించాడు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఏంటి పరిస్థితి? ఎవడు అడుగుతాడు? ఇంత ఈ అమరావతి ఏంటి, ఈ 2 లక్షల కోట్ల బడ్జెట్లు ఏంటి, ఏం జరుగుతుంది సార్? ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? ప్రశ్నించడానికి ఊరుకుంటున్నారా? జైల్లో వేస్తున్నారు తప్పుడు కేసులు పెట్టి. అన్నం బాగాలేదు ప్రశ్నించినందుకు ఆ మైలవరంలో ఆ స్కూల్ మాస్టర్ తీసేసి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క మాస్టర్ బయటకు వస్తున్నాడు బాగలేదని, కానీ ఎక్కడ బాగోలేదు. ఏ పిల్లలు బయట రావట్లేదు. అక్కడ లోకల్ లాయర్లు, లోకల్ పొలిటీషియన్స్ వార్నింగ్లు ఇస్తున్నారు పేరెంట్స్ కి, పిల్లల పేరెంట్స్ కి. మీరు మీడియాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి బాగలేదని చెప్తే పద్ధతి కూడా లేదంటే మాకు చెప్పండి. ఇంకెందుకు చెప్తారండి? మీకు మాత్రం వాళ్ళకి నమ్మకం ఏది? మీ మీద భరోసా ఏది? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్ టు డేట్ ఈ రోజు ఏం కరీస్ పెట్టారు ఇమ్మీడియట్ సాయంత్రం కల్లా అప్డేట్ చేయాలి. బిడ్డల భవిష్యత్తు కన్నా ఈ రాష్ట్రానికి గొప్ప సంక్షేమం ఇంకేముంది సార్? అవును సార్. వాళ్ళు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టైం అయిపోయింది మనకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.